ఓఎన్జీసీ నిక్షేపాలకు సంబంధించి ప్రధానంగా చమురు సహజ వాయువులు వెలికితీత నేపథ్యంలో ఓఎన్జీసీకి ఉన్న ప్రాధాన్యత అంత ఎంత కాదు. అయితే దేశంలోనే అత్యధిక ఉత్పత్తిని సాగిస్తున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే అది అల్లవరం మండల పరిధిలోకి వచ్చే ఓడల రేవు అనే గ్రామం. ఇది పూర్తిగా సముద్ర తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతం అంతా కూడా గత 10 ఏళ్లుగా ఒక ప్రమాదంలో పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ ఇటీవల అంటే గత వారం రోజులుగా ఈ సముద్ర తీరం మొత్తం కోతకు గురైన పరిస్థితి ఉంది. ఈ సముద్రం అంటే ఇది అంతర్వేది నుంచి దాదాపు అద్దరిపేట వరకు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 147 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించున్న ఈ సముద్ర తీర ప్రాంతం అత్యంత కీలకంగా ఓడల రేవు ప్రదేశం ఉంది. అయితే గతంలో 1 కిలోమీటర్ దూరంలో ఉండే ఈ తీర ప్రాంతం ఇప్పుడు దాదాపు 500 మీటర్ల వరకు మేరకు ముందుకు వచ్చి తర్వాత ఈ మధ్య కాలంలో మరింత ముందుకు వచ్చి అది విజువల్స్లో చూసినట్లయితే ఓడల రేవు ఆన్షోర్ టెర్మినల్ ఇది చాలా కీలకమైన టెర్మినల్. ఇక్కడ నుంచే దేశంలోనే అత్యధికమైన చమురు సహజ వాయువుల ఉత్పత్తి కేంద్రంగా అంటే సముద్రంలో లభ్యమయ్యే ఆఫ్షోర్లో వచ్చే ఈ గ్యాస్ కానీ ఆయిల్ కానీ నిక్షేపాలు పైప్ లైన్ ద్వారా ఇక్కడ చేరుకుంటాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకి అంటే అటు పైప్ లైన్ల ద్వారా కానీ ట్యాంకర్ల ద్వారా కానీ ఇక్కడ నుంచి ఆయిల్ కానీ అదేవిధంగా గ్యాస్ కానీ ఉత్పత్తి జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన టెర్మినల్ కూడా ఇక్కడ ప్రారంభోత్సవం జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ టెర్మినల్ గత కొంతకాలంగా ప్రమాదంలో పడిన పరిస్థితి ఉంది. దానికంటే ముఖ్యంగా ఓడల రేవు గ్రామంలో సుమారు 3000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో తమ గ్రామం ఎప్పటికైనా కూడా సముద్ర కోతకు గురయ్యి మొత్తం సముద్ర కబంధ హస్తాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు అసలు ఏంటి ఈ ఓడల రేవు ముందుకి అంటే రాను ఇంకా ముందుకి గతంలో 500 మీటర్ల ముందు ఉండే సముద్రం ఇప్పుడు దగ్గరికి వచ్చింది, ఎలా చూడాలి? గతంలో ఇంచుమించు ఒక 1 కిలోమీటర్ దాకా లోపలికి ఓఎన్జీసీ రాను ఈ భూగర్భ జలాలు నిక్షేపాలు వెలికి తీయటం వల్ల సముద్ర జలాలు పైకి వచ్చి వాటర్ నీరు ముందుకు వచ్చి ఈ గ్రామాన్ని ముంచెత్తే పరిస్థితిలో ఉంది ఓఎన్జీసీ వల్ల. అంటే ఇప్పుడు చాలా భూములు వ్యవసాయ భూములు అంటే రైతులకు సంబంధించిన తోటలు కొన్ని సరుగుడు తోటలు కానీ అవి కూడా ఇప్పటికే సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఈ సరుగు తోటల రైతులు కూడా చాలా మట్టికి సముద్రంలో కలిసిపోవడానికి గల కారణం భూగర్భ జలాలు పైకి రావడం వల్లే మనకి ఓఎన్జీసీ నిక్షేపాల కింద నుంచి పైకి తీయడం వల్ల భూమి కిందకి కుంగిపోవడం వల్ల సముద్ర జలాలు పైకి వచ్చి ఈ తోటలు సరుగు తోటలు గ్రామాన్ని కూడా కొట్టుపోయే పరిస్థితి ఉంది. ఏమంటే గతంలో ఓఎన్జీసీ 100 కోట్ల ప్రాజెక్టు ఇక్కడ అంటే సముద్ర తీర రక్షణ కోసం ఒక జియోట్యూబ్ టెక్నాలజీతో ఒక ప్రణాళిక అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి, అది ఎప్పటికీ నెరవేరిన పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా చూస్తే సముద్ర కోత వలన ఈ ఓఎన్జీసీ టెర్మినల్ గోడ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడు? దీన్ని వెంటనే ఓఎన్జీసీ వారు స్పందించి దీన్ని చర్యలు చేపట్టాలని చెప్పి మేము ఓడల రేవు తరపున మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అందుకని కంపల్సరిగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఇటు పార్టీకి అది మా నాయకులు కానీ లేకపోతే ఓఎన్జీసీ అధికారులు కానీ స్పందించి దీన్ని త్వరగా తీసుకోకపోతే మా ఓడల రేవు ఎందుకు పనికి రాకుండా ఉప్పు నీరుతో తానవాడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము అందరం పోతున్నాం. సాంకేతికంగా చూస్తే ఇప్పుడు కొంతవరకు జియోట్యూబ్ టెక్నాలజీ వాడి ఇక్కడ కొంత వేశారు. అయితే ఇది ఏంటంటే దిగదుడుపు చర్య అని కొంతమంది గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికే కోతకు గురవుతుంది చాలా ప్రాంతం. వ్యవసాయ అంటే రైతులకు సంబంధించిన భూములు కూడా కొంత కోతకు గురయ్యాయి. మరి ఈ చర్యలను ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఓఎన్జీసీ అనేటటువంటిది గ్రామాలను బాగా నిర్లక్ష్యం చేస్తుందండి. ఎందుకంటే గతంలో వశిష్ఠ టెర్మినల్ ఎక్స్టెన్షన్ టైంలో ఒక మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు కలెక్టర్ జేసీ వాళ్ళంతా వచ్చేసి పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా భూగర్భ జలం అనేది పాడైపోతుంది, ఒకటే సముద్ర మట్టం పెరిగిపోతుంది, గ్రామం అంతరించిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజున మాట్లాడటం జరిగింది. అప్పుడు మేము కూడా ఏమన్నామంటే ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేయండి. గడిచిన 20 సంవత్సరాల్లో ఏ స్థాయిలో ఉంది విలేజ్, ఓఎన్జీసీ రాకముందు ఏ స్థాయిలో ఉంది, వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఉంది, సముద్రానికి విలేజ్కి ఉన్నటువంటి భూమట్టం లెవెల్ ఏంటి, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మీకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవి మాకు తెలియజేస్తే ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే బెంగ బాధ ఉందో అది తొలగిపోద్దని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కానీ కంటి తుడుపు చర్యలుగానే చేస్తున్నారు తప్ప ఏది చేసినా సరిగ్గా చేయట్లేదు.
గతంలో మేము ఉద్యమాలు చేయడం జరిగింది, గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది, విలేజ్కి సిఎస్ఆర్ ఖచ్చితంగా అందుబాటులోకి రావాలని చెప్పి అడగడం జరిగింది. వన్స్ ఆఫ్ ఎ టైం దీని నుంచి వచ్చేటటువంటి చెస్ కూడా పంచాయతీకి వచ్చే చెస్ కూడా చాలా తక్కువ వస్తుందని చెప్పి అడిగినప్పుడు కూడా ఒక పంచాయతీ అధికారిని ఏర్పాటు చేసి కొలత కొలిసి పెంచమని అడిగినప్పుడు కొలత కొలటం అనేది కొంచెం ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఓఎన్జీసీ ఎస్టిమేషన్ ఇవ్వమనండి, ఎస్టిమేషన్ ప్రకారం పన్ను పెంచుతామని చెప్పి అడిగితే గ్రామ పంచాయతీ సైడ్ నుంచి అడిగినప్పుడు పన్ను పెంచడానికి వీళ్ళ అసెట్స్ వాల్యూ కూడా ఇవ్వలేదు. అంటే మా విలేజ్కి ఓఎన్జీసీ ఇస్తున్నటువంటి విలువ అది. దీని అంతటికీ కారణం మా పెద్దరికాల్లో కూడా కొంచెం లోపం ఉంది. దాన్ని ఈసారి మేము అంతా సరి చేసుకుని ఈసారి మేము ఓఎన్జీసీ మీద ఎలా ఫైట్ చేయాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తాం. సిఎస్ఆర్ నిధుల నుంచి ఖచ్చితంగా కూడా మాకు జరగవలసిన న్యాయం జరగాలి. అట్ ద సేమ్ టైం ఈవేళ వాళ్ళు మేము అడగకుండా చేయవలసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఈ రాయి కట్టుబడో లేకపోతే జియో ట్యూబ్ కట్టడం అనేటువంటిది మేము అడగకుండా వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ నాశనం అయిపోతుంది కాబట్టి దాన్ని కూడా ప్రజలు అడిగేటటువంటి స్థితికి తీసుకొచ్చారంటే ఓఎన్జీసీ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. సిఎస్ఆర్ ఫండ్కి దిక్కులేదు, ఇక ఈ రక్షణ చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేసి చాలామంది ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి భావం కనిపిస్తుంది. టెక్నికల్గా చూసినట్లయితే ఇదేమో చిన్న వ్యవహారం కాదు, చాలా పెద్ద స్థాయిలో ఇక్కడ వ్యవహారం అంటే రక్షణ చర్యలు చేపట్టాల్సిన విషయమే అవుతుంది. అంటే దీన్ని ఒకవేళ మీరు తీసుకుంటే ఏదో తాత్కాలిక చర్యలుగా మీరు ఏకీభవిస్తారా, లేదంటే పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తారా? ఇది భారతదేశంలోనే హైయెస్ట్ 2వ పెద్ద గ్యాస్ టెర్మినల్ ఓఎన్జీసీకి భారతదేశంలోనే. ఇక్కడ రోజుకి 15 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ రోజుకి పర్ డే ఉత్పత్తి అవుతుంది. అయితే ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు ఉండి ఈ ప్రాజెక్టుకే రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. తద్వారా గ్రామం మనుగడకి ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే దీన్ని 2011-12 టైంలో 100 కోట్ల ప్రతిపాదనతో జియో ట్యూబ్ ఒక 4 కిలోమీటర్లు ఓడలరేవు గోదావరి మొగ నుండి కొమరిగిరిపట్నం సరిహద్దు వరకు 4 కిలోమీటర్ల మేర సిమెంట్ పెద్ద దిమ్మలతో జియో ట్యూబ్ ఒక గోడ లాంటి నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు. కానీ ఆ ప్రతిపాదనల్ని ఆ రోజునే గాలిలో వదిలేశారు. దాని కారణంగానే ఈవేళ వందలాది ఎకరాల రైతుల భూములు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అదే పరిస్థితి ఎందుకు అలా జరుగుతుందంటే ఈ ఓఎన్జీసీ టెర్మినల్ నిర్మాణానికి దగ్గరగా రైతుల దగ్గర నుంచి 500 ఎకరాల భూమిని తీసుకున్నది ఓఎన్జీసీ సేకరించింది. అయితే ఆ 500 ఎకరాల భూమిలో సరువు తోటలు మా ఒక ఫారెస్ట్ లాంటి సరువు తోటలు ఉండేవి. ఆ సరువు తోటలు కట్ చేసేయటం వల్ల కోసేసి ఈ టెర్మినల్ బిగించడం వల్ల ఈ గాలి వేగం పెరిగి ఊరి మీదకి కోత అనేది పెరిగిపోయి ఊరి మీదకి వచ్చేసి సముద్రం ఊరిని మింగేసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ ఓఎన్జీసీ ఇప్పటి వరకు దీనికి నివారణ చర్యలు కోత నివారణ చర్యలు చేసే ఒక్క ప్రతిపాదన కూడా పెట్టలేదు. దాని ఫలితమే ఈవేళ ఇంకొక 2-3 రోజుల్లో ఈ గోడ పడిపోద్ది. ఓఎన్జీసీకి రక్షణగా నిర్మించినటువంటి గోడ పడిపోద్ది. మేమేమంటున్నామంటే అలా పడిపోతే ఇక్కడ తాత్కాలిక చర్యలు చేస్తే మేము అడ్డుకుంటాం. ఇది వాళ్ళొక్క ప్రాజెక్టు గురించి చేస్తే కుదరదు. ఎంటైర్ గ్రామాన్ని కాపాడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టు ఏదైతే గోడ నిర్మాణం చేపడతారో అది ప్రతిపాదన సిద్ధం చేసినప్పుడే ఇక్కడ తాత్కాలిక పనులకి మేము ఒప్పుకుంటాం. లేదంటే ఇదేలాగా ఉంటుంది. అప్పుడు కానీ వాళ్ళకి ఆ బాధ తెలియదు, ప్రజలు ఎంతమంది నష్టపోతున్నాం అనేది వాళ్ళకి తెలియదు. ఇంకా సిఎస్ఆర్ నిధులు అంటారా, సిఎస్ఆర్ నిధులు కానీ ఏ విధమైన కానీ గ్రామానికి 1% కూడా ఉపయోగపడట్లేదు. ఏదో చేసామో తాత్కాలికంగా అనుకుంటున్నారు తప్ప ఇక్కడ ఇంత ప్రాజెక్ట్ ఉండి అమలాపురం, రాజమండ్రి లేకపోతే ఇంకో చోటకి సిఎస్ఆర్ నిధులు పెట్టుకెళ్ళి అక్కడ డెవలప్ చేస్తున్నారు తప్ప ఈ గ్రామాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు చేస్తున్నారంటే పెద్దోళ్ళు నాయకులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి అక్కడికి పట్టుకెళ్ళిపోయి డెవలప్ చేస్తున్నారు. కానీ ఈ ఊరిని మాత్రం డెవలప్ చేయట్లేదు. ఇది ఈ గ్రామంలో తిరుగుబాటు రాకుండా ఇదే కనుక జరిగితే గ్రామం అంతా వచ్చి ఓఎన్జీసీ టెర్మినల్ దగ్గర కూర్చునే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రతిపాదన మా అందరి మనసులోనూ ఉంది. ఆ ప్రతిపాదన రాకుండా ఓఎన్జీసీ కోత నివారణ చర్యగా మరి పెద్ద ప్రాజెక్టుగా సముద్రం కోత నివారణ చర్యలుగా గోడ నిర్మాణం చేపట్టాలి. అలాగే ఇక్కడ ఈ తీరాన్ని అనుకుని అంటే ఓఎన్జీసీ వరకు ఓకే, కొంత ఆక్వాకల్చర్ కూడా ఇక్కడ మరి అనధికారికంగా వెలిసిన పరిస్థితి, అది కూడా కారణమై ఉండొచ్చు కదా? అవునండి. అయితే ఇక్కడ అంతా చిన్న సన్నకారు రైతుల భూములండి ఇవి. ఓడలరేవు గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ఈ భూముల్ని ఓఎన్జీసీ తీసుకుని సరైన నష్టపరిహారం కూడా ఎవరికి దక్కేటట్లుగా ఎప్పుడూ జరగలేదండి. ఈరోజు కూడా కొంతమంది రైతులకి నష్టపరిహారం రావాల్సి ఉన్నది. ఆ నష్టపరిహారం కారణంగా అధికారుల దగ్గరికి వెళ్తుంటే, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తుంటే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి కలిసి రండి అంటున్నారు. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తుంటే మీ ఎంఆర్ఓ గారికి చెప్పాము వెళ్ళి కలిసి రండి అంటున్నారు. ఇలా పేద రైతులను చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి అధికార యంత్రాంగం కూడా చాలా నిర్లక్ష్యంగా
వైఖరి వహిస్తుంది ఇక్కడ. అలాగే ఇవాళ రైతుల విషయానికి వస్తే చెరువులు ఉన్నాయండి. ఈ గ్రామంలో చెరువులు తవ్వడానికి సిఆర్జెడ్ జోన్ అని చెప్పి దానికి కూడా ఒక లిమిటేషన్ ఉన్నది. అలాంటి లిమిటేషనే కాకుండా ఇక్కడ కొంతమంది అధికారికంగా నాయకులు, బడా నాయకులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం ఏంటంటే, ఈ గ్రామం ఏమైతే మనకెందుకు, మనం ఈ గ్రామంలో నివసించట్లేదు కదా, మన గ్రామాన్ని మనం కాపాడుకుంటున్నాం, ఈ గ్రామ ప్రజలతో మనకు పని లేదు కాబట్టి ఆ గ్రామంలో లీజులు పెంచండి, ఆ రైతులు మనకు లీజుకి ఇస్తారు అన్నటువంటి నిర్లక్ష్యం కూడా ఎక్కువగా కనపడుతుంది. అటువంటి భూములను లీజుకి తీసుకుని ఈ చెరువులుగా తవ్వి ఇసుకను కూడా వ్యాపారంగా మార్చుకుని ఓఎన్జీసీ ప్రాజెక్ట్ని ఇక్కడ ఎర్త్ ఫిల్లింగ్ అని చెప్పి సైట్ కప్పవలసిన దానికి కూడా బయట రాజమండ్రి నుంచి కానీ అక్కడ పంగడి నుంచి కానీ తీసుకొచ్చి ఈ భూమిని ఎత్తు పెంచవలసినటువంటి అవసరం ఉన్నదండి ఇక్కడ. అయితే ఇక్కడ భూముల్లో ఉన్నటువంటి మట్టిని తవ్వి వీళ్ళ యొక్క సొమ్ము చేసుకోవటానికి ఈ దొంగ నాయకులు వీళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం ఏంటంటే, ఈ భూములనే తవ్వి రైతులనేమో చెరువులుగా చూపించి చూపించి భూములకి మీకు లీజ్ ఎక్కువ ఇస్తున్నామంటున్నారు. ఈ ఇసుక అంతటినీ కూడా ఇక్కడ తవ్వేసుకుని కొంతమంది అధికారికంగా ఈ ఉంటారు, దళారులు ఉంటారు కదా, అటువంటి దళారుల చేతుల్లో కొంతమంది జేబుల్లో లక్షల రూపాయలు ఎరవేసి ఈ భూములన్నింటినీ తవ్వేసి ఓఎన్జీసీ ప్రాజెక్టులోనే కప్పెట్టే పరిస్థితి ఏర్పడింది. అదే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటున్నాడంటే ఆ ఇంటికి ఫౌండేషన్లో ఇసుక తోలుకోవాలంటే నీ ట్రాక్టర్ రోడ్డు మీద తిరిగిందంటే ఫోటోలు తీస్తున్నటువంటి విలేకరులు కూడా ఉన్నారు ఇక్కడే. అటువంటి విలేకరులు కూడా కొంతమంది మభ్య పెట్టి బ్రోకరేజ్ వ్యాపారం ఓఎన్జీసీ సైట్ మీదే చేస్తున్నారు. అయితే ఇటువంటి వాళ్ళ యొక్క దురాఘాతాన్ని ఎంతైనా కూడా అరికట్టవలసిన అవసరం కూడా ఉంది. ఈ గ్రామంలో ప్రజలు వంట చెరక కానీ అలాగే ఎంత గ్యాస్ ఎంత నిక్షేపాలుండి కూడా ఈ గ్రామానికి ఒక వంట గ్యాస్ ఇవ్వడం కానీ ఎటువంటిది లేదు. ఒక సామాన్యుడికి ఎటువంటి కాంపన్సేషన్ కూడా ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. దీని మీద మా గ్రామం ఏ రోజైనా కూడా కన్నెర్ర చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మా గ్రామం యొక్క ప్రజలంతా కూడా రోడ్డుకి ఓఎన్జీసీనే మొట్టమొదటి స్తంభింపజేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చింది. అది మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటువంటి ఈ యొక్క గ్రామాన్ని దృష్టిలోకి తీసుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని కొంతవరకు ఆయన ఒక పెద్ద నాయకులుగా వారిదిగా ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా వారి చేతిలో ఉన్నది కాబట్టి ఇవాళ ఇటువంటి వాటికి చంద్రబాబు నాయుడు గారు రాకపోయినా ఒక ఉప సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయినా వచ్చి ఈ గ్రామాన్ని హుటాహుటిని పరిశీలించి ఈ గ్రామానికి జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడ అరికట్టాలని, ఈ గ్రామానికి ఏదైనా మంచి రోజుల్ని వారే చూపించాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలకు కూడా అటువంటి తీరని లోటుని తీర్చాలని చెప్పేసి మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. ఇది పరిస్థితి. వడలరేవు గ్రామంలో ప్రజల యొక్క ఆవేదన ఏ విధంగా ఉంది. ఓఎన్జీసీ ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఆర్జిస్తూ కూడా గ్రామం యొక్క భద్రతను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే కూడా వందలాది ఎకరాలు రైతులకు సంబంధించిన సరుగుడు తోటలు కానీ కొబ్బరి తోటలు కానీ సముద్ర గర్భంలో కలిసిపోయినాయి. అదేవిధంగా రేపన్నాక ఈ వడలరేవు గ్రామ ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇక్కడ ఓఎన్జీసీ టెర్మినల్కి సంబంధించి దానికి కూడా ముప్పు వాటిల్లుతుంది. కేవలం ఈ ఓఎన్జీసీ టెర్మినల్ వరకు కూడా వీళ్ళు రక్షణ చర్యలు చేపట్టి గ్రామం వరకు కూడా గాలికి వదిలిన పరిస్థితి అయితే ఉంటే మాత్రం మేము తక్షణమే ఉద్యమ కార్యాచరణ చేపడతాము. గ్రామంలో ఇప్పటికే సిఎస్ఆర్ ఫండ్లు కానీ ఎటువంటివి కూడా సరైన స్థాయిలో కేటాయించట్లేదు. ఇంకొక పక్క దారుణంగా కోతకు గురవుతున్న ఈ వడలరేవు గ్రామ తీర ప్రాంతాన్ని రక్షించే చర్యలు కూడా ఓఎన్జీసీ చేపట్టట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ వడలరేవు తీరం పూర్తిగా సముద్ర కబంధ హస్తాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో, కబలిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా మేల్కొని ఓఎన్జీసీ సరైన నిధులు కేటాయించి వడలరేవు తీర ప్రాంతాన్ని రక్షించాలని గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఏబీపీ దేశం నుంచి సుధీర్.